త్రేతాయుగము తర్వాత ప్రారంభమైన యుగమే ద్వాపర యుగము. ఈ యుగంలో ధర్మం ఇంకా తగ్గి కేవలం 2 పాదాల మీద మాత్రమే నిలిచింది. అంటే సత్యము న్యాయము ఉన్నప్పటికీ కూడా అధర్మం కూడా సమానంగా పెరిగింది. మనుషులలో అహంకారం, లోభం, అసూయ మరింతగా పెరిగాయి. అప్పుడే అవతరించాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు జ్ఞానం, ధర్మం, చతురతకు ప్రతీక. అధర్మం పెరిగినప్పుడు దాని సమతుల్యతను చేయడానికి సాక్షాత్తు నారాయణుడే అవతరిస్తాడని మనకు పురాణాల్లో చెప్తున్నారు. ద్వాపర యుగంలో కూడా శ్రీకృష్ణుడు అలాగే అవతరించాడు. ద్వాపర యుగ కాలము పరిమాణం 8,64,000 సంవత్సరములు. ద్వాపర యుగమున రాజుగా చంద్రుడు, మంత్రిగా బుధుడు నియమితులయ్యారు, పాలన చేస్తూ ఉన్నారు. చంద్రుడు గురుగ్రహ వర్గానికి, బుధుడు శనిగ్రహ వర్గానికి చెందినవారు. వీరికి ఒకరంటే ఒకరికి అస్సలు పడేది కాదు. బుధుడు చెడు విద్యలను రాక్షసులకు, దుష్టులకు, దుర్మార్గులకు నేర్పి సాధు సజ్జనులను, రూపవతులైన పతివ్రతలను, కన్యలకును అపకారము చేయమని వీరిని పురిగొల్పేవాడు. బుధుడు మాంత్రికుడు, మోసములకు నెలవు, వ్యవహారములకు అధిపతి. ద్వాపర యుగమున అనేక బాధలు కల్పించేవాడు. దేవతా కార్యములు అర్ధభాగము నశింపచేసి రాజులకు, బ్రాహ్మణులకు భావ విభేదము కల్పించి బ్రాహ్మణులను సేవకులుగా మార్చేవాడు. ఈ యుగములో 4 హంగుల ధర్మము 2 హంగులలో నిలిచింది. చంద్రుడు సకల విద్యాపారంగతుడు, బలవంతుడు కూడా. మనోకారకుడు అయిన చంద్రుడు మాతృకారకుడు కూడా కావటం చేత రాజులను విద్యాపారంగతులను చేసి ధనుర్విద్యను నేర్పించి దుష్టులను ప్రబలకుండా మాంత్రికులను, వామాచారులను, మాయావులను నాశనము చేయుటకు స్వయముగా భగవానుడే శ్రీకృష్ణుడిగా అవతరించి దేవతా వర్గమైన ఇంద్రుని అంశలు అయిన ధర్మరాజు, భీముడు మొదలైన వారిని తోడు చేసుకొని ద్వాపరయుగ అంతమున మంత్రయుగమును మటుమాయం చేస్తాడు శ్రీకృష్ణుడు. ఈ యుగములో జరిగిన మహా గొప్ప సంఘటన మహాభారత యుద్ధము. కౌరవులకు, పాండవులకు మధ్య జరిగిన ఈ యుద్ధము ధర్మము మరియు అధర్మము మధ్య జరిగిన పోరాటము. అర్జునుడు యుద్ధము చేయుటకు సందేహించుతూ ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు అతనికి ఉపదేశించినదే భగవద్గీత. భగవద్గీతలో ధర్మము, కర్తవ్యము, ధర్మం గురించి అత్యంత గొప్ప సత్యాలు చెప్పబడ్డాయి. ఈ యుగములో శక్తివంతమైన రాజులు, యోధులు ఎక్కువగా ఉన్నారు. రాజ్యాల కోసం ఎక్కువ పోరాటాలు జరుగుతూ ఉండేవి. మహాభారత యుద్ధం ద్వారా అధర్మానికి ముగింపు పలికింది. కానీ ఈ యుద్ధము తర్వాత ధర్మము మరింత తగ్గిపోయింది. మంత్రయుగము మటుమాయమై యంత్రయుగములోనికి అడుగుపెట్టింది. ద్వాపర యుగములో నుండి కలియుగములోనికి ప్రవేశించింది. యుగ ధర్మాలు సిరీస్లో వచ్చే భాగంలో కలియుగం గురించి తెలుసుకుందాం. ఎప్పటికైనా ఈ 3 భాగాల గురించి అందరూ చూడండి, అన్ని ధర్మాల గురించి తెలుసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.